ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుంచి ఏకతాటిగా ఒక నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుండి కోవూరుని పరిపాలించిన ఘనత నల్లపరెడ్డి కుటుంబానికి చెందుతుందన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవూరులో వెన్నుపోటు దినం బాగా జరిగిందని టీడీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే అప్పులని ప్రతి నెల మన పేపర్ తీస్తే చంద్రబాబు నాయుడు 2000 కోట్లు అప్పు చేశాడు, 1000 అప్పు చేశాడు, దాదాపు వచ్చిన తర్వాత 1,30,000 కోట్లు అప్పు చేశాడు అని మనమే చూస్తుంటాం. మీరు చెప్పుకోవడం మీ ముఖ్యమంత్రిని అప్రూవ్ చేస్తాం. మూడో పాయింట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా అంటూ ఉంటారు. ఎక్కడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటయ్యా మరి అంత నిజం చెప్పాక ఒక్కటైనా అబద్ధమైన చిన్నదైనా చెప్పమని చెప్పారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మరి అట్ట నిజాలు చెప్తే అట్ట నిజాయితీ ఉంటే అట్ట అంటుంటారు. జగన్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, మనం చెప్పిందే చేద్దాం, చేయగలిగిందే చేద్దాం అని ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అంటుంటారు, మా వాడు ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. అసలు ఇద్దరికి ఏంటి అసలు ఒకరు అమావాస్య ఒకరు. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న ఇది ఆలోచించండి, పొడవుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలే మారిపోతాయన్న, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది, కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేందుకు చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుండుతా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎవరు